ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితంలో డిలేస్ ఉన్నాయా? ఆశీర్వాదాలు లేక, అడిగింది మీరు పొందుకోలేక, అందరూ మిమ్మల్ని హేళన చేస్తూ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారా? అయితే దేవుడు ఈ వీడియో మిమ్మల్ని చూడడానికి ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మెయిన్గా దేవుడు డిలేస్ని డిస్ట్రక్షన్గా చేయడు, కానీ డిలేస్ని యూజ్ చేసుకొని మీ లైఫ్లో డబుల్ ట్రిపుల్ బ్లెస్సింగ్గా ఎలా మారుస్తాడో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైబిల్లో చాలా స్టోరీస్ మనకి డిలేస్ గురించి, మనం ఏదైనా ప్రేయర్ చేసినప్పుడు అది రాకపోతే లేదా దేవుడు జవాబు ఇవ్వకపోతే దానివల్ల ఇంకా డబుల్ బ్లెస్సింగ్ అనేవి చాలా ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నా. మీ అందరికీ తెలిసిన కదే, కాకపోతే ఏంటి అంటే ఈ స్టోరీని ఇలా మనం చదివితే ఇది మన లైఫ్లో ఇలా మనం రెడీమ్ చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు అనే దాని గురించి మీకు అర్థమవుతుంది. 1 శామ్యూయల్ 1st చాప్టర్ మీరు కంప్లీట్గా చదివితే హన్నా, పెనిన్నా అండ్ అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ రిలేషన్ అండ్ అంతేకాకుండా దేవునికి హన్నాకి ఉన్న రిలేషన్, దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ కనిపిస్తాయి. నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ డిలేస్ని దేవుడు హన్నా జీవితంలో యూజ్ చేసి ఆ డిలేస్ ద్వారా హన్నాకి డబుల్ ట్రిపుల్ బ్లెస్సింగ్ని ఎలా ఇచ్చాడో చూద్దాం. నేను మీకు ఇది ఒక స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామా అనే ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన పేరు ఎల్కానా. 1 శామ్యూయల్ 1st చాప్టర్ 2nd వర్స్ ఒకసారి చదువుకుందాం. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. సో విన్నారు కదా, ఎల్కానాకి 2 వైఫ్స్. ఫస్ట్ వైఫ్ పేరు వచ్చేసి ఏంటి అంటే పెనిన్నా అండ్ ఇంకొక వైఫ్ పేరు వచ్చేసరికి హన్నా. సో వీళ్ళిద్దరిలో ఒకరికి చిల్డ్రన్ ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది. ఇంకొకరికి హన్నాకి సంతానం లేరు, పిల్లలు లేరు. సో ఇక్కడ మనం ఈ స్టోరీని నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్తే పెనిన్నా చాలా అంటే చాలా బాధ పెడుతూ ఉంటుంది హన్నాని. ఏమనంటే నీకు పిల్లలు లేరు, నీకు అది లేదు ఇది లేదు, ఇట్లా తిడుతూ లేకపోతే ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. అట్లా ప్రొవోక్ చేసినప్పుడు హన్నా ఎంతగా డిప్రెస్ అయిపోతుందంటే, ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది, దేవుడు నన్ను కనికరిస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హన్నాకి సమస్తం ఉంది, రిచెస్, హస్బెండ్. తన హస్బెండ్ కూడా తను ఎంతగా లవ్ చేస్తాడంటే మీకు ఒక వర్స్ చూపిస్తాను. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. చూసారు కదా, తనకి ద బెస్ట్ లవ్డ్ హస్బెండ్ కూడా ఉన్నాడు. సో తనకి మంచి హస్బెండ్ ఉన్నారు, తనకి మంచి రిచెస్ ఉన్నాయి, దేవుడి మీద భక్తి అంతకంటే ఎక్కువ ఉంది. కానీ ఎందుకు హన్నా జీవితంలో ఇలా పిల్లలు లేని తనని దేవుడు అనుమతించాడు అంటే దాని తర్వాత చదివితే మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఏముంటుందో తెలుసా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. దీన్నే మనం ఇంగ్లీష్ వర్షన్ లో చదివితే లార్డ్ హ్యాస్ క్లోజ్డ్ హర్ వూమ్. దేవుడే తన గర్భాన్ని మూసివేశాడు. చూసారు కదా, హన్నా ఏమైనా తప్పు చేసిందా? నో. హన్నా దేవుడికి ఇష్టం లేని పనులు ఏమైనా చేసిందా? అస్సలకే నో. హన్నా ఇంకా దేవుడితో సాంగత్యం కలిగి ఉండేది. అయినా కూడా దేవుడు ఎందుకు హన్నా విషయంలో అలా చేశాడు? హన్నా అంటే కోపమా? హన్నా అంటే ఇష్టం ఉండదా? నో. దేవునికి ఒక పర్పస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మన జీవితంలో దేవుడు డిలేస్ చేస్తూ ఉంటాడు. కానీ మనం ఇక్కడ చూస్తే మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవోక్ చేస్తూ ఉంటారు. లేదంటే కనుక నువ్వు ఇలాంటి దానివి, అది చేసావేమో ఇది చేసావేమో అంటారు. యోబు స్టోరీలో చూసినా కూడా అదే జరుగుతుంది. తన ఫ్రెండ్స్ వచ్చి, తన సొంత ఫ్రెండ్సే వచ్చి నువ్వు ఇది చేసి ఉండొచ్చు, నువ్వు ఆ తప్పు చేసి ఉండొచ్చు, ఈ తప్పు చేసి ఉండొచ్చు అని యోబుని హేళన చేస్తూ ప్రొవోక్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనం చూస్తే తన హస్బెండ్ తనకి ఎంత కేరింగ్ అండ్ లవ్ చూపించాడంటే అదే అధ్యాయంలో 8వ వచనం చదివితే కనుక, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. చూసారు కదా, తను ఒక కంఫర్టింగ్ హస్బెండ్ని దేవుడి ద్వారా పొందుకుంది. మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాం, హగ్ చేసుకుని మనకున్న సిచ్యువేషన్స్ అని చెప్పుకొని బాధపడుతూ ఉంటాం, సారీ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ హన్నా ఏం చేస్తుందో తెలుసా? ఎంత బాధ వచ్చినా దేవుడి ముందు చెప్పుకునేది. అదే అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఎలా ఉంటుంది? బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని
ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. సో దేవుడి సన్నిధికి వచ్చి హన్న ఏం చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలే ఏడుస్తుందంట. సేమ్ మనం కూడా మనకి బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, స్ట్రగుల్ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఫస్ట్ వెతకాలి. పుట్ గాడ్ ఫస్ట్ అంటాం కదా, అలా దేవుణ్ణి మనకు వచ్చిన ఆనందాలనే కాదు, మనకు వచ్చిన బాధలు కూడా ఆయన ముందు పెట్టాలి. సో హన్న ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళి చాలా దుఃఖమైన హృదయంతో తన మనసంతా విప్పి ఏడుస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ ఒక వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారా, తన ఆత్మని యెహోవా సన్నిధిన పోర్ చేసిందంట, అంటే కుమ్మరించింది. అంటే మనకు కొన్ని టైం సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, ఎలా అయినా కూడా నాకు ఈరోజు దేవుడు ఆన్సర్ ఇవ్వాల్సిందే అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం? మనం చిన్నపిల్లలు, మా పెద్దవాళ్ళ, మా పక్కన ఎవరున్నారు, మనం ఎక్కడున్నా ఏం ఆలోచించాం? ఒకటే, నా ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయంలో ఉన్న బాధ అంతా ఆయనకి చెప్పుకుంటే ఆయన నాకు తీరుస్తాడు అనే ఆలోచనలో మనం ఏడుస్తాం చూసారా, దాన్నే పోరింగ్ దిస్ సౌల్ అంటాం. అంటే తన మనోవేదన అంతా, తన ఆత్మలో ఉన్న బాధ అంతా కుమ్మరించిందంట. ఎక్కడ? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర. తనకి సంతానం లేదు కదా, సంతానం లేకపోయినా కూడా తనకి పుట్టే ఫస్ట్ కుమారుడు ఎవరైతే ఉంటాడో తనని దేవుడికే ఇచ్చేద్దాం అనుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ తన గురించి తను అడగట్లే, తన గురించి తను అస్సలు అడగట్లే. తన గురించి తను ఎప్పుడైతే అడుగుతుందో మేబీ ఒకటో ఇద్దరిని పొందుకుని ఉండొచ్చు, కానీ తను ఏం చేసింది తెలుసా? దేవుడి గురించి మరలా నేను దేవునికి ఆ సంతానాన్ని ఇస్తాను అనుకుంది. తనకు ఒక విజన్ ఉంది, తనకు ఒక ప్లాన్ ఉంది, తనకు ఒక స్ట్రాటజీ ఉంది. రివీల్ చేయమంటారా ఎలా ఉందో? అదే అధ్యాయంలో 11వ వచనంలో ఒకసారి చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. చూసారు కదా, తనకి దేవుడిస్తే తను ఏం చేస్తుందంట? దేవునికి మరలా అదే సంతానాన్ని, అదే మగబిడ్డని దేవునికి ఇచ్చేస్తాను, నీకే ఇస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర ఒక ప్రామిస్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇట్లా తను ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఆ దేవాలయం యొక్క యాజకుడు అనమాట, అంటే మన భాషలో చెప్పాలంటే హై ప్రీస్ట్ ఆర్ పాస్టర్, అక్కడ ఆ దేవాలయంలో ఉండే వ్యక్తి అనమాట. సో చూసి ఏమనుకుంటున్నాడంటే, ఈమె వైన్ తాగి వచ్చేసింది, ఈమె తాగుపోతేమో తాగి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది అనుకుంటున్నాడు. బట్ తనకు తెలియంది ఏంటంటే, తన లోపల ఉన్న బాధ తన నోటితో చెప్పట్లేదు, తను జస్ట్ తన వాయిస్తో చెప్పట్లేదు, తన మనసులో మాట్లాడుకుంటుంది. అట్ ద సేమ్ టైం తన లిప్స్ కూడా కదులుతున్నాయంట. హన్న ఒకటే మాట అంటుంది, లేదు నేను తాగి రాలేదు, నా దేవుని దగ్గర నేను ఈ బాధ అంతా చెప్పుకుంటున్నా అని తనకి చెప్తుంది. చెప్పినప్పుడు ఏలి ద్వారా దేవుడే హన్నతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకునే నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమేన్. చూసారు కదా, దేవుడే స్వయాన ఏలి రూపంలో తనతో మాట్లాడాడు, ఏలి ద్వారా మాట్లాడాడు, ప్రామిస్ ఇచ్చాడు. ఎప్పుడైతే హన్న తన వాగ్దానం పొందుకుందో తన ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఒక పీస్ ఆఫ్ మైండ్తో తన లైఫ్ లీడ్ చేసింది. ఎప్పుడు కూడా మనకి దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత అది దేవుడు తప్పినట్టు బైబిల్లోనే కాదు కదా, ఇప్పుడున్న లోకల్లో కూడా ఎవ్వరి దగ్గర లేదు. ఎప్పుడైనా దేవుడు ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేరుస్తాడు. ఒకవేళ నెరవేర్చకపోయినాను ఆ నెరవేర్చకుండా ఉన్న సిచ్యువేషన్ని మీకు డబుల్ బ్లెస్సింగ్గా మీకు దేవుడు ఇస్తాడు. ఎస్, ఇట్స్ 100% ష్యూర్. హన్నాకి ఒక బిడ్డనిచ్చాడు, చక్కటి బిడ్డనిచ్చాడు. తన పేరు సమూయేల్. ఈ వచనం గురించి మీకు కావాలి అంటే 19-20 వచనాల్లో మీకు కనిపిస్తుంది. ఒకసారి అది కూడా చూసేద్దామా? యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేల్ని దేవుడు ఎంత డిలే చేశాడో తనని అంతగా హెచ్చించాడు, అంత గొప్పగా వాడుకున్నాడు. హన్నాకి పిల్లలు లేరు, రైట్? పిల్లలు లేకపోగా ఒక్కగానొక్క సంతానాన్ని ఇచ్చాడు. తన పేరు సమూయేలు కదా. సమూయేల్ని దేవుడికి ఇచ్చేస్తే మరి హన్నా దగ్గర ఎవరుంటారు? జీరో కదా. మరలా తన పిల్లలు లేనిదే కదా. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఒక సంతానంతోనే అవ్వలేదు, ఒక బిడ్డతోనే అవ్వలేదు. అదే ప్రామిస్ ఎంతమంది వరకు వచ్చిందో తెలుసా? 1 శామ్యూయల్ 2వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి
ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. సో చూసారు కదా, ఆయన మాట ఇచ్చాడంటే అది ఎన్నటెన్నటికి మాటే. కాబట్టి మీ జీవితంలో డిలేస్ వచ్చినా, మీ జీవితంలో ఆశీర్వాదాలు కొదువైనా, మీ జీవితంలో మీరు అనుకుంటుంది రాకపోయినా, ఆశపడింది జరగకపోయినా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. దేవుని మీద అస్సలు అలగొద్దు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది హన్నాలు ఉన్నారో నాకు తెలీదు, కానీ దేవుడి మీద చెప్పమంటున్న మాట ఒక్కటే, హన్నా వలె ఏడుస్తూ బాధపడుతూ నా సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే నీ బాధనంతా వ్యక్తపరుచుకుంటావో, ఎప్పుడైతే నీలో ఉన్న బాధనంతా నా మీద నా సన్నిధిలో కుమ్మరిస్తావో, నేను నిన్ను చూస్తాను, నేను నీకు జవాబిస్తానంటున్నాడు. మనుషులను ఆశ్రయించొద్దండి, నిజంగా మనుషులను ఆశ్రయించొద్దు. ఏ మనిషిని మనం ఆశ్రయించినా తను ఏదో ఒక ప్రాఫిట్ మన నుంచి కోరుకుంటాడు. సో మీరు అసలే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటారు, ప్రాఫిట్ మీరు ఎట్లా ఇస్తారు? అందుకే దేవుని ఆశ్రయించండి. దేవుడు మన నుంచి ప్రాఫిట్ కోరుకోడు, మన యొక్క రైచియస్నెస్ కోరుకుంటాడు. సో ఎవరైనా ఈ సిచ్యువేషన్లో ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ స్పోకెన్ టు యూ. ధైర్యంగా ఉండండి, మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్.